ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ దినాన ఆలస్యంగా బైబిల్ అధ్యయనాన్ని ప్రారంభించాం, క్షమించండి. అనేక మంది సమయాని కోసం ఎదురు చూస్తుంటారు. వారి నిరాశను, వారి నిస్పృహను మీరు తొలగించి ఆదరణకరమైన కొన్ని మాటలు వారి అంతరంగాలకి మీరు అనుగ్రహించి నీ దాసుని బలపరచండి. నీ దాసుని బలపరచడం ద్వారా వారికి అనుగ్రహించండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జ్ఞాపకం చేసుకుందాం, మనం ప్రియుడైన యోహాను యొక్క జీవితాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నాం. శిష్యులు మన వంటి వారే. వారిలో కోపం ఉంది, ఓర్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వారు తట్టుకోలేక వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్రేకం కూడా వాళ్ళలో ఉన్నట్టు మనం చూస్తాం. అందులో మొదటి భాగంగా మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయం 38వ వచనాన్ని గత వారంలో చూసినప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టడం చూశాము, వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వారిని ఆటంకపరిచామని చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠాన్ని గత వారంలో స్పష్టంగానే చూడడానికి ప్రభు సాయం చేశారు. వాస్తవానికి ప్రభు నామం పేరట దేవుని కార్యాన్ని జరిగిస్తున్నవాడు, అపవాది రాజ్యానికి విరోధంగా నిలబడినవాడు, నమ్మకంగా ఆయన నామాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తిని అతడు మనలో లేనివాడు కదా, మనతో లేనివాడు కదా అని అతన్ని తక్కువ చేయడం అనేది దైవికమైన లక్షణం కాదనమాట. ఎవరో ఒక వ్యక్తి, అతని గురించి మనం ఏదో వింటాం, అతని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని అతని గురించి చెడ్డగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు, అతని పనిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా చేయటం దగ్గర ప్రభు అన్న మాట ఏమిటంటే, ఆటంకపరచకండి అన్నాడు. పనిని ఆటంకపరిచే వ్యక్తులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. దేవుని పనిని ఆటంకపరచడం అనేది అది ప్రమాదకరమైంది. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని అభ్యంతరపరచడం అనే మాటగా 42వ వచనంలో చెప్పాడు ఆయన. అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు తిరుగట్రాయి. ఒక చిన్న పిల్లాడిని అభ్యంతరపరచొద్దు అన్నవాడు దేవుని పని చేస్తున్న ఆయన నామంలో అపవాది రాజ్యానికి వ్యతిరేకంగా నిలిచి దాన్ని కూలదోస్తున్న వ్యక్తిని తక్కువగా మాట్లాడి, అతన్ని బాధపెట్టి, అతని మీద చెడుగా మాట్లాడిన సందర్భం ఇక్కడ ప్రియుడైన యోహాను జీవితంలో ఉంది. మనం కూడా తెలిసి కొంత, తెలియక కొంత ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళంగా ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, దయచేసి మీరు చూడండి, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. 50వ వచనం చివరి భాగంలో, మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి అన్నాడు. ఎవరితో సమాధానంగా ఉండాలి? రక్షించబడిన వారితో సమాధానంగా ఉండాలి. దేవుణ్ణి నమ్మకంగా వెంబడించే వారితో సమాధానంగా ఉండాలి. అంచెదినాలు, అపాయకరమైన కాలాలు. ఈ కాలాలలో ఎవరికి విముఖులుగా ఉండాలి? విముఖులుగా ఉండవలసిన వారు ఎవరు? చూడండి, తిమోతికి రాస్తూ పౌలు గారు ఎవరికి విముఖులుగా ఉండాలో చెప్పాడు ఆయన. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి
అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని వచ్చినని తెలుసుకోండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందురు, అట్టివారికి విముఖుడవైండు అన్నాడు. అది కదా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి 12 మందిలో లేడు, కానీ ఎక్కడ ప్రభు మాటలు విన్నాడో తెలీదు, ఎక్కడ ఆయన మాట్లాడుతుండగా వెంబడించాడో తెలీదు. ఆ గుంపులో ఉన్నవాడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఆయన నామం యొక్క మహిమ నెరిగాడు, ఆయన నామంలో కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిలో కూడా అతని ద్వారా కూడా కార్యాన్ని జరిగించాడు. ఆ నామంలో ఉన్న శక్తి ఆ వ్యక్తి ద్వారా కూడా కార్యం చేసింది. కానీ యోహాను దాన్ని సహించలేకపోయాడు. ప్రభు అక్కడ యోహాను గద్దించి అభ్యంతరపరచొద్దు అని చెప్పాడు. అభ్యంతరపరచొద్దు అన్నవాడు నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందించలేడు కదా అన్నాడు. మనకు విరోధి కానివాడు మనపక్షంగా ఉన్నవాడే కదా అన్నాడు. గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ఫలాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి దురాత్మ నుంచి విడిపించి అతన్ని బాగు చేస్తే అతనికి ప్రతిఫలం రావద్దా? మీరు అతన్ని నిరాకరించి మాట్లాడతారా, అభ్యంతరపరుస్తారా అని ప్రభు యోహానుతో చెప్పడం చూస్తాం. ఇక రెండవ సందర్భం దగ్గరికి వద్దాం. ఈ రెండవ సందర్భం మనకి లూకాసు వార్త 9వ అధ్యాయంలో కనపడుతుంది. లూకాసు వార్త 9వ అధ్యాయంలో దయచేసి మీరు చూడండి, 53, 54 వచనాలు. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడై ఉన్నందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండి. మేము ఇలాంటి అనుభవాల గుండానే ప్రయాణం చేస్తున్నాం కూడాను. మా వల్ల గాయపడిన వారు ఉన్నారు, ఇతరుల వల్ల మేం గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు యోహానును ఓర్చుకున్న మీరే, యాకోబును ఓర్చుకున్న మీరే మమ్మల్ని కూడా ఓర్చుకుంటున్నారు. వారిని గద్దించిన వారు మమ్మల్ని కూడా గద్దించడానికి మీరు సంసిద్ధంగానే ఉన్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ మాటలు చెప్పుకోవడానికి మాకు అవసరమైన మంచి సమయాన్ని ఇమ్మని, పరలోకపు గవిని నుండి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆయన యెరూషలేమునకు అభిముఖుడై ఉన్నాడు అని చెప్పాడు. అంటే 9:51లో ఆయన పరమనకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే ఇవి ఆయన ఆఖరి దినాలు, భూమి మీద శరీరధారిగా ఉండే ఆఖరి దినాలు. ఆయన యెరూషలేమునకు వెళ్ళి వారికి అప్పగించుకోవాలి. అక్కడ ఆయన మరణం. ఆయన యెరూషలేము వెళ్ళడానికి మనసును స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయులకు గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడై ఉన్నందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. ఇక్కడ 1-2 మాటలు నన్ను చెప్పడానికి అనుమతి ఇవ్వండి.
సమరయులను యూదులు అంగీకరించరు. సమరయులతో యూదులు సాంగత్యం చేయరు. కానీ ప్రభు సుకారు బావి దగ్గర నుంచి సమరయుల గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన వారు వారితో ఉన్నారు. వారు ఆయనను అంగీకరించారు. ఈయనే మెస్సియా అనే సంగతిని వారు గ్రహించారు. సుకారు బావి దగ్గర ఉన్న ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాకుండా మా అంతటి మేమే అని వాళ్ళు అన్నారు. ఆయన లోకరక్షకుడు అనే మాట అక్కడ కనపడుతుంది, వాళ్ళ మాట అది. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆరాధించేవారు యెరూషలేములో కానీ కొండ మీద కానీ కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చిందని చెప్పారు. వాళ్ళు దాన్ని విన్నారు, ఈయనే మెస్సియాను అంగీకరించారు. కానీ ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు అనే సంగతి వారికి తెలియదు. ఆయన ఎప్పుడైతే యెరూషలేమునకు వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడో, వాళ్ళు వెళ్ళి ప్రభు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర బస్ చేసి బయలుదేరి యెరూషలేమునకు వెడతారు అని చెప్పినప్పుడు వద్దు, రావద్దని చెప్పండి ఆయన అన్నారు. ఎందుకన్నారు? ఆయన యెరూషలేములో పండగ ఆచరించడానికి వెడుతున్నారుగా. ఆరాధించేవారు యెరూషలేములో కాదు, ఈ కొండ మీద కాదు, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు కదా. అంటే స్థల ప్రాధాన్యత లేదు, ఆరాధించే వ్యక్తులు ఎలాంటి వారు, ఆరాధన ఎలా ఉండాలని చెప్పిన ఆయన అదేమిటి యెరూషలేముకి వెళ్ళటం ఏంటి? ఆయన యూదుడిలాగా ప్రవర్తిస్తున్నాడు కదా, యూదుడుగానే వెళ్తున్నాడు కదా. అది వాళ్ళకి కష్టమైంది. ఆలోచించండి, మనం సత్యాన్ని కొద్ది మేర మాత్రమే ఎరిగిన వాళ్ళమై ఉండి సత్యమంతా నాకు తెలుసు అనుకుని నిరాకరించేటువంటి పరిస్థితులు మనలో ఉంటాయి. ప్రభువుని వెంబడిస్తున్నాం కదా అని, ప్రభువుతో మనమున్నామని, అతడు మనతో లేడు అనే భావంలో ఉన్నారు. కానీ అతడు మనవాడే అని ప్రభు అనేంతవరకు వీళ్ళకి తెలియదు శిష్యులు. అలాగే సమరయులకు ఆయన మెస్సియాగా వచ్చి తన ప్రాణం పెట్టాలి అనే సత్యం వారికి గ్రహింపు లేదు. ఆ కారణం చేత వారు చేర్చుకోవడానికి వారు సుముఖత చూపలేదు, విముఖులయ్యారు. అలాంటి సందర్భంలో యోహాను గారికి, యాకోబు గారికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగారు. ఆలోచించండి ఒకసారి. వీళ్ళు రూపాంతర పర్వతం మీద ఏలియాను చూశారు కదా. ఇప్పుడు అదే అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న దహన బలిని దహించడం కాదు, ప్రభువుకు విరోధంగా మాట్లాడిన సమరయ ప్రాంతం అంతటిని దహించడం కోసం సొదొమ గొమొర్రా మీదకి దిగిన అగ్ని లాంటి అగ్నిని మేము దించడం నీకు ఇష్టమా చెప్పు అన్నారు. అంటే ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆ అధికారం వారు పగ తీర్చుకోవడానికి, చేర్చుకోని వారి మీద అగ్ని దిగి రావడానికి వారు తమ కోపాన్ని ప్రదర్శించినట్టుగా చూస్తాం. చాలాసార్లు మనం కూడా పూర్వం ముక్కోపులం కదా, ఎవరైనా ఒక మాట అంటే ఊర్చుకోగలిగేవాళ్ళమా? నేను ఊర్చుకునేవాడిని కాదండి, ఊర్చుకునేవాడిని కాదు. చాలా కష్టం ఊర్చుకోవడం. కోపం ఉండేది. ఆ కోపాన్ని ప్రభు సహించాడు, క్షమించాడు. ఆయన మార్చడానికి ఇష్టపడ్డాడు. ఇంకా కోపం లేదని చెప్పలేను, కానీ ఆయన దాన్ని సద్దనపడానికి ఇష్టపడ్డాడు.
మనల్ని ఆయన ఎంతగా భరించి ఆయన మనల్ని వెంబడి పెట్టుకుని వెడుతున్నాడో చూస్తున్నప్పుడు నిజంగా మనం దేవునికి ఎంత రుణస్థులమో. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది 29వ వచనంలో, ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును అన్నాడు. ముక్కు మీద కోపం ఉంటుందిరా వీడికంటారే, అలాంటి తత్వం యోహానుకున్నట్టు కనపడుతుంది, యాకోబుకున్నట్టు కనపడుతుంది. ఇందాకేమో ఓర్వలేకపోయినారు గత సందర్భంలో. ఈ సందర్భంలో కోపం తీవ్రంగా తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదండి, మరో మాట కూడా చెప్తాను. వీళ్ళ కోపానికి కారణం ఏమిటి? వీళ్ళ కోపానికి కారణం కూడా ఉంది. అంటే సహేతుకమైన కారణమేనా అంటే మనం ఒక వచనాన్ని చదువుకుందాం, ఎక్కువ చదువుకోవద్దు, త్వరగా ముగిస్తాను. 109వ కీర్తనలో ఒక మాట ఉందండి. 109వ కీర్తన 4వ వచనంలో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అని రాస్తుంది. వాస్తవానికి సమరయుల మీద ప్రేమ చూపించిన వాడు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు యూదుల్లో ప్రభు ఒక్కడే. ఆయన చూపించిన ప్రేమకు ప్రతిగా వారు ఆయన నిరాకరించారు. అయితే ఆయన అంటాడు, అయితే మానక ప్రార్థన చేస్తున్నాను అంటాడు దావీదు గారు. చూపించిన ప్రేమకు ప్రతిగా మనకు ప్రతిఫలం ప్రేమ రాకపోగా, ఆహ్వానం రాకపోగా తిరస్కారం రావచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా మనం పగ తీర్చుకోవాలి అనేది కానీ, వాళ్ళు నష్టపోవాలి అని కానీ, వాళ్ళకేదో జరగకూడదు జరగాలి అనే ఆలోచన మన అంతరంగాల్లోనికి వస్తూనే ఉంటుంది. ఇది దేవునికి ఇష్టమైంది కాదు, దేవుడు కోరేది కాదు. అంతటా అందరూ మారుమనసు పొందాలని కోరేవాడు ఆయన. ఆ పని కోసం తన స్థానంలో వీళ్ళనే పంపాలి. రేపు తండ్రి నన్ను లోకంలోనికి పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను అన్నాడు ఆయన. అన్నవాడు తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. ఈ కోపం, ఈ ఓరవలేని తనం నుంచి ఆయన గొర్రెలుగా మార్చి మనం లోకంలోకి పంపడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? ఆయన వారిని గద్దించును అన్నాడు. ఆయన వారిని గద్దించును అన్నాడు. గద్దించును అనే పదానికి కింద ఏం రాశారో తెలుసా అండి? ఫుట్నోట్లో, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపు చేయుటకు రాలేదు అన్నాడు. ఇది గద్దింపు. మీరెట్టి ఆత్మ గలవారో అంటే మీరు ఏలియా వంటి ఆత్మ కలవారు కారు. అది కాదు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను. కానీ మీరు ఎట్టి ఆత్మ గలవారు? సమాధానపరిచే ఆత్మ, అనేకులను ఒప్పించేటువంటి ఆత్మ, ప్రేమించేటువంటి ఆత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కలిగిన వారు కదా దేవుని పిల్లలంటే. దానికి బదులుగా చేస్తున్న ఈ పనికి ఆయన వారిని గద్దించినట్టుగా మనం చూస్తాం. నేటి దినాన కూడా మనల్ని నిరాకరించిన వారు నష్టపోవాలని కోరుకోవడం అనేది దేవుని చిత్తం కాదని గ్రహిద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ కొద్ది మాటలు మా ప్రియుల అంతరంగాలకు మేలు చేయనట్లు సాయపడమని మీరు చెప్పిన ఉపకారం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, విస్తారమైన పని మధ్య, విరామం లేని పరిస్థితుల మధ్య ఈ కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆలస్యంగా రిలే చేస్తున్న ఈ మాటలు వారిని బలపరచును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.